ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండం 10 నుండి 12వ అధ్యాయము, సాయంత్రం మత్తయి సువార్త 4వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పరలోకపు సన్నిధి మీ పైన సమృద్ధిగా దిగి వచ్చునుగాక. మీ చుట్టూ ఇశ్రాయేలీల పాలెం మంచుతో నింపబడి మన్నా వారి పాలెములో కురిసినట్లు మీ చుట్టూ కూడా దేవుని యొక్క మంచు దిగి ఆయన యొక్క మన్నా మీ మీదను మీ హృదయములలోనూ సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? రాత్రంతా చక్కగా నిద్రపోయి ఉదయకాలన నిద్ర నుండి మేలుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఆయన ముఖదర్శనం చేసుకొని దేవుని వాక్యాన్ని చదివి కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతించి ప్రార్థన చేసి మీరు ఈ దినాన్ని ప్రారంభించారా? ఒకవేళ అలా కానట్లయితే మీరు వెంటనే ప్రార్థించండి, బైబిల్ చదవండి. ఈ దినచర్యను ఈరోజు మీరు ప్రారంభించండి. అన్నింటికంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్కు మనకు చాలా ప్రాముఖ్యమైనది. డబ్బు, ఆరోగ్యం, పరపతి, మనకున్నటువంటి పదవులు ఇవన్నీ ప్రాముఖ్యం కాదు. దేవుని సన్నిధితో, దేవుని మాటలతో దేనిని మనం సాటి చేయలేం. ఆయన మాటకు ఏది సాటి కాదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 42 వచనం వరకు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయను. ఈ అద్భుతం జరిగిన రోజులు ఎలాంటివంటే, యూదుల మధ్యకు ఒక కుష్ఠరోగి వచ్చారంటే వారిని ఊరి వెలుపలకి తరిమేస్తారు. అది అంటువ్యాధి కాబట్టి మాకు ఆ వ్యాధి ఎక్కడ సోకుతుందో అని వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం వారిని ఎంతమాత్రం పాలెములో ఉంచనియరు, ఊరి వెలుపలకి తరిమేస్తారు. ఒకవేళ ఆ కుష్ఠరోగికి ఆకలి వేసి ఊర్లోకి రావాలని అతను కనిపిస్తే తన వెంట్రుకలు విరియబోసుకొని తన పై పెదవి కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని కేకలు వేసుకుంటూ ఆ ఊళ్ళోకి రావాలి. అప్పుడు ఎవరైనా ఒక ఇల్లాలు ఒక ప్లేట్లో లేదా ఒక ఇస్తారాకులో భోజనం పెట్టి ఆ త్రోవలో ఉంచినప్పుడు అతడు తీసుకుని వెళ్ళి ఆ పాలెం వెలుపల ఆ భోజనాన్ని ఆరగిస్తాడు. కానీ యేసు ప్రభున్న ఆ దినాన, ఆ రోజుల్లో ఒక కుష్ఠరోగి, అతని ఊరు, అతని పేరు మనకు తెలియదు. అది మరుగుగా ఉంచబడింది. అతడు వచ్చాడు, ప్రభువాన్ని కేకలు వేశాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు నువ్వు అని యేసు ప్రభువుని వేడుకున్నాడు. ప్రభు అతని తట్టు చూశాడు, కనికరంతో కదిలించబడ్డాడు. వెంటనే ప్రభు అన్నమాట, నాకిష్టమే,
నువ్వు శుద్ధుడు కమ్ము, చేయి చాపి అతన్ని ముట్టుకున్నాడు. బైబిల్ చెబుతుంది, వెంటనే ఆ కుష్ఠరోగం వానిని విడిచి వెళ్ళెను, వాడు శుద్ధుడాయెను. అవును దేవుని బిడ్డలారా, ఏ కనికరమైతే నాకిష్టమే, నువ్వు శుద్ధుడో కమ్ము, నువ్వు బాగుపడు అని పలికిందో అదే కనికరం నీతో మాట్లాడుతుంది. నా బిడ్డ, నాకిష్టమే ఈ అద్భుతాన్ని నీకు చేయడం. నా బిడ్డ, నాకిష్టమే ఈ సమస్యల నుండి నిన్ను వెలుపలికి తీసుకుని రావడం. నా బిడ్డ, నాకిష్టమే ఈ ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరించడం. నా బిడ్డ, నాకిష్టమే నా పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించడం. నా బిడ్డ, నాకిష్టమే నీ కుటుంబంలో ఒక శుభకార్యం జరగడం. నా బిడ్డ, నాకిష్టమే నీ వ్యాపారం అంచెలంచెలుగా ఆశీర్వదించబడడం. నా బిడ్డ, నాకిష్టమే ఈ లోకానికి నీవు దీవెనకరంగా మారడం. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మని యొక్క స్వరం నీవు ఆలకిస్తున్నావా? ఆయన అంటున్నాడు, నేను నీ మీద కనికరపడుతున్నాను, నేను నీ మీద జాలి పడుతున్నాను. నువ్వంటే నాకెంతో ఇష్టం బిడ్డ. నీ మీద నా దయను, నా కృపను అపరిమితంగా నేను విడుదల చేస్తున్నాను. నా స్వరూపములో నేను నిర్మించుకున్నవాడువు, నా స్వరూపములో నేను నిన్ను నిర్మించుకున్న దానవు. నీవు నాకిష్టం, నువ్వు సమృద్ధిగా అనుభవించు, నా కృపతో నింపబడు. దేవుడు ఈ మాటలతో మీ హృదయాన్ని పలకరిస్తూ ఉండగా ఈ మాటల్ని మీరు స్వీకరించండి. దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు ఆయన సమృద్ధిగా జరిగించబోతున్నారు. కృపా సమాధానములతో ఆయన మిమ్మల్ని నింపబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మీ ఎడల కోపంగా లేడు, ఆయన మీ ఎడల రౌద్రుడై లేడు, ఆయన మీ ఎడల క్రోధం కలిగి లేడు, ఆయన మిమ్మల్ని అసహించుకోవడం లేదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు? తన ప్రాణాన్ని సిలువలో అర్పించేటంతగా. మరి ఆయన తట్టు చూస్తావా? ఆయన వైపు కనులెత్తుతావా? ఆయన సన్నిధిలో సాగి వెళతావా? నీ హృదయాన్ని ఆయన సిలువ బలిపీఠం మీద పెట్టి సమర్పించుకుంటావా? దైవిక సమాధానం, దైవిక ఆనందం నిన్ను ఎల్లవేళలా నింపునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా దేవా, మా ఎడల మీరు కనికరపడుతున్నారు, జాలి పడుతున్నారు, విస్తారమైన కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. ఏ కనికరమైతే అసహ్యమైన కుష్ఠరోగం కలిగినటువంటి ఆ మనుషుల్ని ముట్టుకోవడానికి ఇష్టపడిందో అదే కనికరం ఈ ఉదయకాలమున మాకును మీరు దయచేస్తున్నారు. మా ఎడలను మీరు బయలుపరుస్తున్నారు. మా తండ్రి, మీ కృపా సమాధానములతో మా ప్రియులను నింపుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.